వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత రక్షణ వ్యవస్థకు గర్వకారణమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణికి ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. ఇటీవల సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ చూపించిన అద్భుత ప్రతిభ, ఖచ్చితమైన లక్ష్యఛేదనను ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచాయి. దీంతో ఈ క్షిపణి కొనుగోలుకు అనేక దేశాలు భారీ ఆసక్తిని చూపిస్తున్నాయి. భారీగా సాగుతున్న అంతర్జాతీయ ఒప్పందాలు 2022లో ప్రారంభమైన ఫిలిప్పీన్స్తో కుదిరిన $375 మిలియన్ ఒప్పందంతో భారత్ ఎగుమతుల ప్రయాణం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది మరింత వేగం పుంజుకుంది. తాజా నివేదికల ప్రకారం వియత్నాంతో దాదాపు $629 మిలియన్, ఇండోనేషియాతో $200 నుంచి $300 మిలియన్ విలువైన డీల్స్ ఖరారయ్యాయి. వీటితో పాటు యూరోప్, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన డజనుకు పైగా దేశాలు బ్రహ్మోస్ కొనుగోలుకు సిద్ధమవుతున్నాయి. పహల్గామ్ ఘటనకు సమాధానంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ మరియు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. మన యుద్ధ విమానాలు సరిహద్దు దాటకుండానే సుమారు 15 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించి శత్రు స్థావరాలను పూర్తిగా మట్టి కరిపించాయి. పాకిస్తాన్ వద్ద ఉన్న చైనా తయారీ రక్షణ వ్యవస్థలను బ్రహ్మోస్ చాలా సులువుగా ఛేదించడం అంతర్జాతీయ నిపుణులను సైతం విస్తుపోయేలా చేసింది. ఈ దెబ్బకే పాకిస్తాన్ వెంటనే కాల్పుల విరమణకు మొగ్గు చూపిందని విశ్లేషణలు తెలుపుతున్నాయి. పెరుగుతున్న గ్లోబల్ డిమాండ్ను అందుకోవడానికి భారత్ క్షిపణుల తయారీని వేగవంతం చేసింది. హైదరాబాద్, నాగపూర్, పిలానీలతో పాటు లక్నోలో కొత్తగా ప్రారంభమైన కేంద్రం ద్వారా నెలకు కనీసం 4 క్షిపణులు తయారయ్యేలా ప్లాన్ చేశారు. మన నావికాదళ యుద్ధ నౌకలతో పాటు వాయుసేన జెట్లలో వీటిని అమర్చడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. 1997 సంవత్సరంలో భారత DRDO, రష్యా సంయుక్తంగా PG-10 అనే కోడ్ నేమ్తో ఈ ప్రాజెక్టును ప్రారంభించాయి. డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ క్షిపణి నేడు మరింత నవీకరణ దిశగా సాగుతోంది. ప్రస్తుతం నీటి అడుగున ప్రయోగించే వర్షన్లతో పాటు తేలికపాటి మినీ వేరియంట్లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. తేజాస్, LCA MK2 వంటి స్వదేశీ యుద్ధ విమానాలకు అనుసంధానించడం ద్వారా రక్షణ రంగంలో భారత్ సంపూర్ణ స్వావలంబన వైపు వేగంగా అడుగులు వేస్తోంది.